హలో ఎవ్రీవన్, అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు శ్రీ రుచి వ్లాగ్స్. మనం ఈరోజు ఒక మంచి కేక్ రెసిపీ చూద్దాం. ఇది ఆటా లేకుండా మైదా లేకుండా చేసుకుందాం. అలానే మంచి ఫ్రూట్ బ్రెడ్, ఇది చాలా ప్లఫీగా వస్తుంది, చాలా టేస్టీగా ఉంటుంది, చాలా ఈజీ కూడా. సో మనం ముందుగా ఇంగ్రీడియంట్స్ చూసేద్దాం. 1 కప్పు ఓట్స్, పావు కప్పు పెరుగు, పావు కప్పు నేను బ్రౌన్ షుగర్ తీసుకున్నాను. మీరు కావాలంటే బెల్లమైన పంచదారైనా వేసుకోవచ్చు. ఇది పావు కప్పు బటర్, అలానే డ్రై ఫ్రూట్స్ పైన గార్నిష్ కోసం తీసుకున్నాను. అలానే 2 ముగ్గిన అరటిపళ్ళు, వెనిలా ఎసెన్స్, ఒక ½ టీ స్పూన్ బేకింగ్ పౌడర్, పావు టీ స్పూన్ బేకింగ్ సోడా. ఇవే మనం యూస్ చేసే ఇంగ్రీడియంట్స్. ఇందులో కాస్త చిటికెడంతా ఉప్పు వేసుకుంటే వేసుకోవచ్చు, ఆప్షనల్ అది. ముందుగా ఓట్స్ని ఇలా మెత్తగా పౌడర్ చేసి పెట్టుకోండి. నెక్స్ట్ బనానాస్ని ఇలా మ్యాష్ చేసేసుకోండి. ఇవి ముగ్గిన బనానాస్ అయితే కేక్ బాగా వస్తుంది. ఇలా మ్యాష్ చేసేసుకున్న తర్వాత మనం తీసుకున్న ఇంగ్రీడియంట్స్ అన్నీ ఒక్కదాని తర్వాత ఒక్కొక్కటి యాడ్ చేసేసుకోవాలి. ముందుగా నేను పావు కప్పు పెరుగు తీసుకున్నాం కదా, అది యాడ్ చేసుకున్నాను. తర్వాత పావు కప్పు బ్రౌన్ షుగర్ తీసుకున్నాను నేను, అది కూడా యాడ్ చేసేసి బాగా మిక్స్ చేసుకోవాలి. ఇలా మిక్స్ చేసే టైంలోనే బనానా పూర్తిగా మ్యాష్ అయిపోతుందండి, అంత ప్రాబ్లం ఏం అవ్వదు. అందులోనే పావు కప్పు బటర్ కూడా వేసేసుకుని బాగా కలిపేసుకోవాలి. తర్వాత మనం తీసుకున్న ఓట్స్ ఫ్లోర్ ఉంది కదా, అది కూడా వేసేసుకుని ఇందులో ఏమన్నా కొంచెం మొరంగా ఉంటే అది ఒక్కసారి జల్లించేసుకుని వేసుకోండి, అప్పుడు బాగా వస్తుంది. ఇలా అన్నీ బాగా మిక్స్ చేసేసుకున్న తర్వాత, పిండి అంతా బాగా మిక్స్ చేసుకున్న తర్వాత మనం తీసుకున్నటువంటి బేకింగ్ పౌడర్, అలానే బేకింగ్ సోడా, ఒక ½ టీ స్పూన్ బేకింగ్ పౌడర్, ఒక పావు టీ స్పూన్ బేకింగ్ సోడా వేసి బాగా మిక్స్ చేసేసుకోండి. ఒకవేళ మీకు కన్సిస్టెన్సీ కొంచెం థిక్గా అనిపిస్తే కొన్ని పాలు యాడ్ చేసుకుంటూ మిక్స్ చేసుకోండి. పాలు ఒక 2-3 టేబుల్ స్పూన్స్ వేసుకుంటే సరిపోతుంది. ఇందులోనే వెనిలా ఎసెన్స్ కూడా వేసేసుకుని ఒక ½ టీ స్పూన్ సరిపోతాయండి వెనిలా ఎసెన్స్. ఇలా వేసుకుని బాగా మిక్స్ చేసేసుకుని ఈలోపు మనం బేకింగ్ ట్రేకి నెయ్యి కానీ బటర్ కానీ ఆయిల్ కానీ అప్లై చేసుకుని పక్కన పెట్టుకోవాలి. పక్కన పెట్టుకుని బ్యాటర్ని మొత్తం దీంట్లోకి ట్రాన్స్ఫర్ చేసేసి ఒక్కసారి పైనుంచి కిందకి డ్యాప్ చేయండి, సో దట్ ఎయిర్ బబుల్స్ ఏమన్నా ఉంటే పోతాయి. ఈలోపు మనం ఎయిర్ ఫ్రైయర్ని 160 డిగ్రీస్ దగ్గర ఒక 5 మినిట్స్ ప్రీహీట్ చేసుకోవాలి. ప్రీహీట్ చేసుకున్న దాంట్లోకి మనం ఈ కేక్ ట్రేని పెట్టేసుకుందాం. ఈ ట్రేలోకి నేను కొన్ని గార్నిష్ కోసం డ్రై ఫ్రూట్స్ తీసుకున్నాను కదా, నేను రైజిన్స్, అలానే ఓట్స్, అలానే పంప్కిన్ సీడ్స్ తీసుకున్నాను. మీరు వేరే డ్రై ఫ్రూట్స్ ఏమైనా వేసుకోవచ్చు, ఆప్షనల్. ఇలా వేసుకున్న తర్వాత దీన్ని ఎయిర్ ఫ్రైయర్లోకి ట్రాన్స్ఫర్ చేసేసుకోవాలండి. ఎయిర్ ఫ్రైయర్ టెంపరేచర్ వచ్చేసి ప్రీహీటింగ్కి 160 డిగ్రీస్ దగ్గర 5 మినిట్స్, అలానే బేక్ చేసుకోవడానికి 160 డిగ్రీస్ దగ్గర 30 మినిట్స్ పడుతుంది. మీరు చూసుకుంటూ ఫస్ట్ 25 మినిట్స్ సెట్ చేసుకోండి. ఒక 25 మినిట్స్ పెట్టుకున్న తర్వాత ఒక్కసారి పోక్ చేసుకుని చూడండి, టూత్పిక్తో ఒకసారి గుచ్చి చూడండి. ఒకవేళ క్లీన్గా వచ్చేస్తే అది బేక్ అయిపోయినట్టే, లేదు అంటే ఇంకొక 5 మినిట్స్ పెట్టుకోండి. 160 డిగ్రీస్ దగ్గర 5 మినిట్స్ ప్రీహీట్ చేసుకోవాలి. అలానే బేకింగ్ కోసం 160 డిగ్రీస్ 25 మినిట్స్ పెట్టుకోండి టైమర్ ఫస్ట్. ఒకవేళ సరిపోలేదంటే అడిషనల్ 5 మినిట్స్ యాడ్ చేసుకోండి. ఇలా బేక్ చేసుకున్న తర్వాత కాసేపు చల్లారనివ్వండి. కూల్ అయితేనే మనకి కేక్ ఈజీగా వస్తుంది. కూల్ అయిన తర్వాత ఒక్కసారి ఇలా రివర్స్ చేసి తీసుకుంటే మనకి కేక్ చాలా ఈజీగా వచ్చేస్తుంది. ఎడ్జెస్ ఒకసారి ఇట్లా స్క్రాప్ చేసుకోండి, అవసరం కూడా ఉండదు, ఈజీగానే వచ్చేస్తుంది. ఒకసారి ఇలా పైన కొడితే మనకి కిందకి కేక్ ఈజీగా వచ్చేస్తుంది. చూసారా ఎంత మంచిగా బేక్ అయిందో, కలర్ ఈవెన్గా ఉంది, చక్కగా వస్తుంది కేక్. కాకపోతే ఈ కేక్ ఓన్లీ 3 to 4 డేస్ మాత్రమే స్టోర్ ఉంటుందండి మనకి. తర్వాత కాస్త స్మెల్ వస్తుంది, టేస్ట్ కూడా చేంజ్ అయిపోతుంది. ఇలా పీసెస్గా కట్ చేసుకుని స్టోర్ చేసుకోండి. మ్యాక్సిమం ఫ్రిడ్జ్లో అయినా పెట్టచ్చు, బయట అయినా ఉంచవచ్చు. 3 to 4 డేస్ బాగానే ఉంటుంది. అంతే, మన ఈజీ అండ్ టేస్టీ బనానా కేక్ రెసిపీ రెడీ అయిపోయింది. చాలా ఈజీ అండి, చాలా టేస్టీగా కూడా ఉంటుంది. మీకు కావాలి అంటే కాస్త షుగర్ కంటెంట్ తగ్గించవచ్చు కూడా. మా వీడియో కనుక నచ్చితే లైక్, షేర్, కామెంట్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.